ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కుర్వి మండలం రేకులతాండ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను నల్లెలలోని మండల అధ్యక్షులు అంబటి వీరభద్రంగౌడ్, గ్రామ అధ్యక్షులు బానోత్ లాలు నాయక్ చేతుల మీదుగా అందజేశారు. డబ్బు అనేది ఈ పార్టీకే వస్తుంది, ఆ పార్టీకే వస్తుంది కాకుండా ఆయన న్యాయంగా ఆచితూచి అడిగేసుకుంటూ ప్రతి ఒక్కరికి హాస్పిటల్ నుంచి ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఫైళ్ళు పట్టుకొచ్చారో తన మన అనేది తారతమ్యం లేకుండా అందరికీ ఈరోజు కోట్ల కొద్ది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మొన్నటికి మొన్న కొర్వి మండలంలో 35 చెక్కులు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొర్వి మండలంలోని రేకులతండ గ్రామ పంచాయతీ పరిధిలోని అక్కడ ఉమ్మడి గ్రామ పంచాయతీలో చందన అనే అతనికి 90,000 రూపాయల చెక్కు ఇవాళ ఇవ్వడం జరిగింది. పెద్దలు రామచంద్ర నాయక్ గారి గౌరవనీయులు రామచంద్ర నాయక్ గారి నాయకత్వాన ప్రభుత్వ ఆదేశాల మేరకు నిరోషాకు 23,500 చెక్కు ఇవ్వడం జరిగింది. పావని డాటర్ ఆఫ్ శ్రీనివాస్, పావని తండ్రి శ్రీనివాస్ గారికి 18,500 రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. ఇదంతా గత పాలకులు ఒకటిచ్చి ఒకటి నావోడు ఒక నీవోడు నా వాళ్ళకి ఇవ్వాలి నీ వాళ్ళకి ఇవ్వదు అనే ఆలోచన పెట్టుకొని కొందరు ఫైళ్లు పక్కకు పెట్టినా కూడా గతంలో ఇచ్చిన ఫైళ్లతో సహా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళది కూడా నావోడు నీవోడు లేకుండా శాంక్షన్ ఇచ్చి మా డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ గారు నేనే వచ్చి క్యాంప్ ఆఫీసులు ఇవ్వాలంటే లేట్ అవుతుంది, కొంత టైం పడుతుంది, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, లబ్ధిదారులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని 7 మండలాల మండల పార్టీ అధ్యక్షులకు వచ్చిన క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరి వాళ్ళకి పంపించుకుంటూ సాక్షాత్తు వాళ్లకు ఎవరికైనా ఇబ్బంది జరగకుండా అవసరమైతే వీళ్ళు అక్కడ అందుబాటులో ఉన్న దగ్గర కానీ లేకుంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో కానీ ఎక్కడ వీలుంటే అక్కడనే వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది 2 లక్షల వాళ్ళకు ఇవ్వటం కూడా ఉన్నది. అందులో భాగంగా దాన్ని కూడా పరిశీలన ఉండి అది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందులో గతంలో కూడా మహిళలకు ఉచిత బస్సు అనేది అది ఇవ్వడం జరిగింది. ఉచిత 200 యూనిట్లకు విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్కు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు 4 గ్యారంటీలు మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఆత్మీయ భరోసా రైతులకు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున, రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా నిరుపేదలందరికీ నావోడు లేని వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే గ్రామాలలో గ్రామ సభలు జరుగుతుంది. పారదర్శకంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట ఇచ్చిందంటే తప్పదు. అది ఇందిరమ్మ రాజ్యాంగంలో గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇదే విధంగా చేయడం జరిగింది. అప్పుడే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే రేషన్ కార్డులు రావడం జరిగింది. ఇందిరమ్మ గ్రామాలు పార్టీ అధ్యక్షుని లాలా నాయక్, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్, రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరుగుతుంది. మా రేకుల తండకు 2, రామచంద్రపురంకు 1 సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. ఇదే విధంగా ప్రతి కార్యక్రమం అయినా మా మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన మా గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ మా రేవంత్ రెడ్డి, రామచంద్ర నాయక్ మండల అధ్యక్షునికి అంబటి వీరభద్రం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ